హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. అయితే మనకు ఎప్పటి నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, అలాగే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే మనము ఈ బస్సుల్లో మాత్రమే ఎక్కాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ ఉచిత బస్సు మనకు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఈ 3 కార్డులు అనేది ఉండాలి. అయితే ఈ మూడు కార్డుల్లో ఏ ఒకటి తీసుకొని వెళ్ళినా కానీ మీకు ఫ్రీ బస్సులో అలా ఎంట్రీ చేయిస్తారండి. అయితే మనము ఏ కార్డులు తీసుకొని వెళ్ళాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు. అయితే మనకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి మనకు ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మహిళలకు మాత్రమే అయితే వర్తిస్తుందండి. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు ఆగస్టు 15వ తేదీన అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నట్టు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రికల్ ఏసీ వాహనాలను అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా అయితే చెబుతున్నారు. అయితే ఈ వాహనాల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు అనేది మనకు వర్తిస్తుంది. అలాగే మనకు ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఎక్కేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదంటే కనుక ఓటర్ ఐడి కార్డు అనేది, పాస్పోర్టు, సో ఇలాంటివి అనేది మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అది ప్రూఫ్గా, అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారు, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు ఉంటేనే మీరు ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి అర్హులండి. సో ఇలా అయితే మీరు వెళ్ళేటప్పుడు ఇది అయితే డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మీరు ఎక్కాల్సి అయితే ఉంటుంది. మీకు 0 టికెట్ కూడా అయితే ఇస్తారండి. సో ఇదండి మనకు ఆగస్టు 15వ తేదీన ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.